విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. జగనన్న లేఅవుట్ పేరుతో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. చింతగట్ల పంచాయతీలోని ఎకరం భూమిలో అక్రమ తవ్వకాలు చేపట్టి కోట్లు దండుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు సహకారంతో బినామీ పేరుతో హౌసింగ్ కాలనీ మంజూరు చేయించుకుంటున్నారు. దీనిపై గ్రామానికి చెందిన టీడీపీ నేతలు పెందుర్తి తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. హౌసింగ్ కాలనీ అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామంలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను స్థానిక వైసీపీ నాయకులు ఆక్రమించుకుంటున్నారని టీడీపీ నేతలు దాసరి రమణ, ఉప్పీలి చిన్నారావు ఆరోపించారు. ఈ స్థలాల్లో బినామీ పేరుతో సుమారు 41 మంది పేరుతో హౌసింగ్ కాలనీ జాబితా సిద్ధం చేసి స్థానిక ఎంఆర్ఓతో ఈ జాబితాను అర్హుల జాబితాగా మంజూరు చేయించుకోవడం శోచనీయమన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో చింతగట్ల పంచాయతీ సర్వే నెంబర్ 81/2 16లో ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అదీప్ రాజు గారి అండదండలు చూసుకొని స్థానిక సర్పంచ్ గనిశెట్టి వెంకటలక్ష్మీదేవి భర్త కనకరాజు వారి అనుచరులు భూ కబ్జాలకి బాగా అలవాటు పడిపోయి ఎప్పుడు డబ్బు దాహంతో బినామీలు సృష్టించి మన గత 2 సంవత్సరాల క్రితం జగనన్న కాలనీ పేర్లు వచ్చిన పేర్లే మళ్ళీ రీపెట్టి సుమారు ఇచ్చిన 107 పేర్లలో 40 పేర్లు బినామీలు సృష్టించి ఈరోజు లేఅవుట్ కాపీయడం జరుగుతుంది. దాని ఎంఆర్ఓ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎంఆర్ఓ గారు నేను ఇప్పుడు ఏం చేయలేదు, నాకు వచ్చిన లిస్ట్ కలెక్టర్ గారు పంపించాను, కలెక్టర్ గారు ఓకే చేశారంటున్నారు తప్ప దీన్ని పరిశీలిస్తాం మాకు క్లారిటీగా చెప్పట్లేదు. కనీసం హౌసింగ్ చేసే ముందు ఎంపీడీ గారు కానీ ఈవార్డీ గారు కానీ సెక్రటరీ గారికి కానీ వాళ్ళకి అక్కడ ఇల్లులు ఉన్నాయా, హౌస్ ట్యాక్సెస్ ఉన్నాయా అని చెక్ చేయించి ఇచ్చే రూల్స్ అయితే ఉందని మాకు చెప్తారు కొంతమంది అధికారులే. అటువంటిది ఏమీ లేకుండా వన్ సైడ్గా ఏ పేర్లు అయితే శాంక్షన్ చేసుకున్నారో ఏ పేర్లు అయితే రాసిచ్చారో. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, విశాఖలో పెందుర్తి నియోజకవర్గం సంబంధించి చింతగట్ల పంచాయతీ అనే ఒక పంచాయతీ ఉంది. ఆ సర్వే నెంబర్ లో 81/2లో సుమారుగా 1.5 ఎకరాల భూమిని సాధారణ ఇది కోర్టు పరిధిలో ఉంది. దీనికి సంబంధించినటువంటి భూమిలో ఆల్రెడీ అక్కడ అక్రమ తవ్వకాలు చేసి దాన్ని లేఅవుట్ గా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో ఎమ్మెల్యేకి చెందినటువంటి కొంతమంది అనుచరులకు సుమారు ఒక 41 మందికి అక్రమంగా అక్కడ స్థలాలను కేటాయించి చేసి ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపైన అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నేతలు కూడా ఎంఆర్ఓ ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఇక్కడ లేఅవుట్ కానీ దీనికైనా అలాంటి అనుమతులు లేవు. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులుగా చెప్తున్నారో వాళ్ళంతా ఒరిజినల్ లబ్ధిదారులు కాదు. సో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సహాయంతోనే ఇదంతా చేస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపైన రెవెన్యూ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది కానీ ఎవరు ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా దాన్ని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నేతలకు ఒత్తాసు పడుతున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో దీనిపైన టీడీపీ నేతలు వీళ్ళు కూడా ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన విచారణ చేపట్టాలి. ఎందుకంటే అక్రమంగా ఒక లేఅవుట్ ని తయారు చేసి అక్రమ లబ్ధిదారులు పెట్టి వాళ్ళంతా కూడా వైసీపీ నేతలు వాళ్ళ కన్సర్న్లో తిరిగే వాళ్ళకే సుమారుగా 41 మందికి ఇక్కడ కేటాయింపులు చేసి ఇళ్ల నిర్మాణానికి అక్రమంగా చేసిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.